వేతనాలు అమలు చేయట్లే, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయటం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఏమో 10,117 పోస్టుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఎన్నికల నాడు హామీ ఇచ్చింది. ఎన్నికల నాడు హామీ ఇచ్చి అధికారం పోయేటప్పుడు అది మొదలెట్టి 3,000 మెడికల్ అండ్ హెల్త్లో, 1,000 సోషల్ వెల్ఫేర్లో, రెసిడెన్షియల్లో 4,000 మాత్రం చేసి మిగిలిన 10,117 పోస్టులు రెగ్యులరేషన్ అనేది ఎకనామం పెట్టిన పరిస్థితుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం తీసుకుంటే ఒక విధానం అనేది మీరు అమలు చేస్తారా లేదా అనేటువంటి మాట మీ బడ్జెట్ ప్రసంగంలో కీలకమైనటువంటి ప్రస్తావన చేయాలి కదా. దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వానికి ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ స్కీములలో పనిచేసేటువంటి వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేసే ఉత్తర్వులు ఉండేది. వైసీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి కేవలం ప్రభుత్వ పథకాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే మినిమం టైం స్కేల్ వర్తింప చేసే 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ మినిమం టైం స్కేల్ అర్హతను కోల్పోయిన పరిస్థితుంది. ఇప్పుడు నువ్వు అమలు చేస్తావా లేదా? మినిమం టైం స్కేల్ హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తావా లేదా? ఇదేమీ కూడా ఈ బడ్జెట్లో స్పష్టత లేదని చెప్పి దీన్ని స్పష్టం చేయాలని చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో కనీసం ఉద్యోగులతో పాటు వీళ్ళకైనా కనీసంగా ఒక పిఆర్సీ పెరుగుదల ద్వారా వస్తాయనుకుంటే అటు పిఆర్సీ లేదు, వీళ్ళ జీతాలు పెంచడం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ బడ్జెట్ ప్రసక్తం ఉందని చెప్పి కూడా చెప్పదలిచింది. అట్లాగే నిరుద్యోగ భృతి 3,000 నిరుద్యోగ భృతి అన్నావు, ఇస్తావా లేదా? ఇందుట్లో ఎక్కడా స్పష్టత లేదని చెప్పదలిచింది. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మీరు కేటాయించినటువంటి నిధులు గతం కంటే తగ్గినాయి. ఏ ప్రాజెక్టు ఏ ప్రయారిటీలో పూర్తి చేస్తున్నటువంటి మాట ఇందులో నిర్దిష్టంగా చెప్పలేదని చెప్పి కూడా చెప్పదలిచింది. ధరల స్థిరీకరణ 300 కోట్లు ఎట్లా సరిపోతాయని చెప్పి ప్రశ్నించింది. భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం దాని నిధులన్నీ కూడా డైవర్ట్ చేసింది. భవన నిర్మాణ కార్మికులకి గత 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క సదుపాయం కూడా ఉన్న పథకం కూడా వాళ్ళకి అమలు చేయలేదు. ఇప్పుడు ఆ భవన నిర్మాణ నిధులు తిరిగి సక్కం జమ చేస్తారా లేదా, అది అమలు చేస్తారా లేదా అనేటువంటి విషయం కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా లేదు. అమరావతికి 6,000 కోట్లు అన్నారు. మేము అడుగుతున్నది ఏమంటే 2014 నుంచి ఈ వేళ వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అద్దె కొంపల్లో 1,000 కోట్ల రూపాయలు భరిస్తూ ఈవేళ బడ్జెట్ నుంచి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ హెచ్ఓడిల నిర్మాణం ఎప్పుడు, అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ హెచ్ఓడి నిర్మాణాలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఆ భారం ఎప్పుడు తగ్గించేటువంటి పరిస్థితి, అది కూడా ఎక్కడ కూడా అమరావతి నిర్మిస్తామని చెప్తున్నారు తప్ప ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని తెలియనటువంటి పరిస్థితి అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పీడీఎఫ్ పక్షాన ఈ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల అటు మూలధన వ్యయం ద్వారా కానీ లేకుంటే ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల అందరి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటట్లుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని చెప్పదలిచింది. ఈ రోజున నాకు స్పెషల్ మెన్షన్లో అవకాశం వచ్చింది. దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్నటువంటి సందర్భంలో సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నాకు వన్ సైడ్గా ఓట్లేశారు, నాకు కడుపు నిండిపోయిందని చెప్పి వ్యాఖ్యానం చేశారు. ఆ సందర్భంగానే ఎన్నికల సందర్భంలో ఉద్యోగులకి మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పి ఈలోపు ఐఆర్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఆర్థిక బకాయిలు పెట్టారు. ఆర్థిక బకాయిలు కూడా చెల్లిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 9 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో పిఆర్సీకి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి ప్రస్తావన తేలేదు. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క 11వ పిఆర్సీ 2023 జూన్ 30తో పూర్తయిపోతూ ఉంది. 12వ పిఆర్సీ 2023 జూలైతో అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వమే అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు వరకు ఆ పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి పిఆర్సీ అమలు చేసే లోపు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలోనే దాదాపు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి అది పిఎఫ్ల రూపంలో కావచ్చు, సరెండర్ లీవ్ల రూపంలో కావచ్చు, ఏపీజీఎల్ఐలు రూపంలో కావచ్చు, ఇలాగా డిఏల రూపంలో కావచ్చు, పాత పిఆర్సీ బకాయిల రూపంలో కావచ్చు, గత ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలని బకాయి పెట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ బకాయిలు 25,000 కోట్ల రూపాయలకి చేరుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి సందర్భంలో గతంలో అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులకి
ప్రభుత్వాలు అది సంక్రాంతి కానుకనో దసరా కానుకనో లేదంటే క్రిస్మస్ కానుకనో ఏదో ఒక అంటే ఇవ్వటం జరిగేది. కానీ ఈ యొక్క గత 5 సంవత్సరాల కాలము ఆ విధంగానే ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ఆర్థిక ఫలాల మీద దెబ్బతీయటం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఈ 9 నెలల కాలంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆర్థిక విషయాల గురించి ప్రస్తావన లేదు. కాబట్టి ఈ రోజున నేను స్పెషల్ మెన్షన్లో నేను ప్రస్తావన చేసింది ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని, ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి గౌరవ చైర్మన్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.